హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. సో మనకి తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆగస్టు 26, 2018 నాడు జరిగిన విషయం అందరికీ తెలిసినదండి. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమ్స్కి వచ్చింది, ప్రిలిమినరీకి వచ్చేసింది, ఫైనల్కి వచ్చింది, ఇదంతా కూడా జరిగిపోయిన విషయం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది అభ్యర్థులు క్వశ్చన్స్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టుని కన్సల్ట్ చేయడం జరిగింది. సో హైకోర్టు నుంచి తాజాగా 6 క్వశ్చన్స్ని డిలీట్ చేస్తూ తీర్పు వెలువడిందండి. సో ఈ 6 క్వశ్చన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manvidya.in, ఇది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏంటంటే అన్ని న్యూసెస్, అంటే మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు అక్యురేట్ డాటాని మీరు ఇక్కడ పొందగలుగుతారండి. ప్రతి విషయం కూడా అక్యురేట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈ వీడియోలో డిలీట్ చేసిన 6 క్వశ్చన్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సెట్ బి నుంచి డిలీట్ చేశారండి. ఇది సెట్ బి క్వశ్చన్ పేపర్ అండి, సెట్ బి క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీకు చూపించే ప్రతి క్వశ్చన్ కూడా సెట్ బి నుండి ఇస్తున్నామండి. మనకు క్యాన్సల్ చేసిన క్వశ్చన్ వచ్చేసి 117th క్వశ్చన్ అండి. సెట్ బిలో 1 క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆరంభించిన నెల, సంవత్సరం అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. జతపరచుడు పైన ఇక్కడ మనకి ఇచ్చిన కే అనేది రాంగ్గా ఉంది కాబట్టి, ఫైనల్ కే కూడా రాంగ్గా ఉంది కాబట్టి దీనిపైన హైకోర్టుకి అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది 117 అండి. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 138 అండి. 138 సెట్ బిలో 138 క్వశ్చన్. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి మనకి భారత స్వతంత్ర సమర సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం ఏదని చెప్పి ఇచ్చాడు. దీనికి కూడా ఫైనల్ కీలో మనకి రాంగ్ ఆన్సర్ ఉందండి. అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ అండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 172 అండి. 172 ఈ 172 క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ క్రింది అంశాలను పరిశీలించమని చెప్పేసి మళ్ళీ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఏవైనా 2 కరెక్ట్ అంటే జతపరచుడు పైన క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అయిందండి. ఇది 172 క్వశ్చన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అండి 181 క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో కూడా మనకి ప్రాబ్లం అనేది ఉందండి. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వీడియోలో పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. వీడియో పాజ్ చేస్తే క్వశ్చన్ అనేది అక్కడ మనకి స్టాప్ అవుతుంది. అక్కడ మనకి ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ ఇక్కడ మనకి 185th క్వశ్చన్ అండి. ఈ 185th క్వశ్చన్లో కూడా మనకి ప్రాబ్లం ఉందండి. ఇది కూడా జతపరచుడు పైన ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 189 అండి. 189 క్వశ్చన్. మొత్తం కూడా మనకి కంప్లీట్లీ 6 క్వశ్చన్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫైయింగ్కి తక్కువ మార్కులతో ఉన్నారో వారందరికీ కూడా ఇది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి వారందరూ కూడా ఈజీగా క్వాలిఫై కానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా రిపీట్ చేస్తున్నాను ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ 117 అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 138. అండ్ థర్డ్ క్వశ్చన్ 172. అండ్ ఫోర్త్ క్వశ్చన్ 181, 185 ఫిఫ్త్ క్వశ్చన్ అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 189. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయడం జరిగిందండి. సో దీని ద్వారా కొంతమంది అభ్యర్థులకు మెయిల్ కడిగే ఛాన్స్ ఉందండి. అండ్ ఇంకొక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ మనం బార్డర్ కోసం పాస్ అవుతున్నాం అంటే కష్టపడుతున్నామంటే క్వాలిఫైయింగ్ కావడం ఎలా అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఈ విధంగా ఇబ్బంది పడే వారికి జాబ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. సీరియస్గా చెప్తున్నాను, కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మనకి ఏంటంటే స్కోరింగ్ అనేది హైలోనే ఉంటే జాబ్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్వాలిఫై కావడం కోసమే కష్టపడుతుంటే రేపు జరిగే ఎగ్జామ్కి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇంకా ఈవెంట్స్ అనేవి కంప్లీట్ కాలే కాబట్టి మన ఛానల్లో అఫీషియల్గా ఇంకా మనం క్లాసెస్ స్టార్ట్ చేయలేదండి. సో ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ మీకు, www.manvidya.in, ఇది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. సో దీని ద్వారా మీకు ఏంటంటే డైలీ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఫ్రీ ఎగ్జామ్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది. మొబైల్లో రాసుకోవచ్చు, డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్లో కూడా రాసుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. అండ్ వీటితో పాటు మన ఛానల్లో, మన విద్య యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ సిలబస్ పైన క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి అండి నంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు రీజనింగ్లో ఉండే సీలాలిజన్ టాపిక్ వరకు అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తామండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా, అంటే వీడియోస్ కావాలి స్పెషల్గా ఈ టాపిక్స్ పైన అంటే కూడా టాపిక్స్ అన్నిటిని కూడా కామెంట్ చేయండి. వాటికి నేను
వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే కూడా చెప్పండి, వాటిని కూడా నేను స్వీకరిస్తాను. అండ్ ఆ మాడిఫికేషన్స్ తగ్గట్టుగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ రెగ్యులర్ ఫాలో అంటే అప్డేట్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం www.manavidya.in అనే వెబ్సైట్ని కూడా మీరు ఫాలో కండి. అది మీకు 100% వెళ్ళిపోతుంది. ఎటువంటి ఫేక్ న్యూస్ని మేము క్రియేట్ చేయట్లేదండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.